ఆయన చేస్తోంది మలయాళ సినిమాలే అయినా ఫోకస్ అంతా మన ఇండస్ట్రీ పైనే ఉంది. తాజాగా మరో తెలుగు సినిమాకి దుల్కర్ సైన్ చేశారని తెలుస్తోంది. మరి ఇంతకీ ఏంటా సినిమా, దానికి దర్శకుడెవరు? సినిమాలు బాగుంటే చాలు, ఆయన తమిళం నుంచొచ్చాడా మలయాళం నుంచొచ్చాడా అనేది అస్సలు చూడరు తెలుగు ఆడియన్స్. అందుకే అప్పుడు సిద్ధార్థ్ అయినా ఇప్పుడు దుల్కర్ అయినా తెలుగులో ఇంత మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో దుల్కర్ డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు హీరో అయిపోయారు దుల్కర్. ప్రస్తుతం ఈయనతో స్ట్రైట్ సినిమాలు చేయడానికి మన నిర్మాతలు పోటీ పడుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నారు దుల్కర్. ఆగస్టులోని ఈ సినిమా విడుదల కాబోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి డైరెక్టర్. ఒకప్పుడు ఏడాదికి 3-4 సినిమాలు చేసిన దుల్కర్ ఇప్పుడు మాత్రం స్పీడ్ తగ్గించేశారు. కేవలం ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. పైగా ఈయన ఫోకస్ అంతా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పైనే ఉంది. లక్కీ భాస్కర్ మినహా మరే సినిమాకి సైన్ చేయలేదు దుల్కర్. సెల్వమణి సెల్వరాజ్ అనే దర్శకుడితో మాత్రం కథా చర్చలు జరుగుతున్నాయి. లక్కీ భాస్కర్ సెట్స్ పై ఉండగానే మరో తెలుగు సినిమాకి దుల్కర్ ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. సేనాపతి, దయా లాంటి ఓటీటీ కాంటెంట్ తో ఆకట్టుకున్న పవన్ సాధినేనితో దుల్కర్ ప్రాజెక్ట్ ఓకే అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సొంత ఇండస్ట్రీ కంటే తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు ఈ మలయాళ మెగాస్టార్ వారసుడు.